హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాజెక్ట్ కోసం కావ్యని భారీగా ఒప్పుకున్న రాజు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా జగదీష్ చంద్ర అయితే ఆఫీస్ కి వచ్చి రాజుతో ఇలా అంటూ ఉంటాడు, మీ భార్యాభర్తలు గొడవ పడి విడిపోయారు, మీ భార్యాభర్తల గొడవ మధ్యలో క్లయింట్స్ ని కంప్లైంట్ పట్టించుకోవాలని నాకు అర్థమవుతుంది అని జగదీష్ చంద్ర అయితే అంటూ ఉంటాడు. అయినా ఇదంతా మీకు ఎవరు చెప్పారు? మేమిద్దరం కలిసిపోయాము, గొడవలు పడి విడిపోయే వాళ్ళం అయితే ఒక కంపెనీలో ఎందుకు వర్క్ చేస్తాము? మేము ఎంతలా కలిసిపోయాము అంటే పేపర్ డిజైన్ లో కలిసిపోయాము, అందుకే క్లయింట్స్ కి మా మీద మంచి ఒపీనియన్ ఉంది అని రాజు అయితే అంటూ ఉంటాడు. రాజ్ మాటలకు జగదీష్ అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. మీరు ఈ విషయంలో డౌట్ పడాల్సిన అవసరమే లేదు, అయినా మమ్మల్ని చూస్తే మీకు గొడవలు పడ్డం అనిపిస్తుందా? మా అన్యోన్యత చూడండి అంటూ రాజ్ అయితే కావ్య నడుపై చేసి లాగుతూ ఉంటాడు. నేను అతను నమ్మించడానికి ఇంతలా కష్టపడతాడు, నువ్వేంటి ఉలికవు పలకవు దగ్గరికి రావేంటి అని రాజ్ అంటూ ఉంటాడు. నడు మీద చేస్తే మాటలు ఉండవండి అని కావ్య అయితే రాజుతో అంటుంటుంది. దీనికి రాజు ఒకసారిగా చేయి తీసేస్తాడు. చేయి తీయగానే తన కాలు పక్కకు పెట్టడంతో కావ్య అయితే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతున్న కావ్యని రాజుతో పట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళని చూసి జగదీష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసాక ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ పెట్టుకోండి.